ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. అంశం: యేసుక్రీస్తు స్త్రీ సంతానమా, అబ్రహాము సంతానమా? ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడెను అని చదువుతూ ఉన్నాం. ఇందులో ఆయన అనగా యేసుక్రీస్తు స్త్రీ యందు పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అని చదువుతూ ఉన్నాం. ఈ 2 వాక్యాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమేమో ఆయన స్త్రీ యందు పుట్టి ఉన్నాడు అని తెలుస్తుంది. యెషయా గ్రంథము 7:14 ప్రకారము ఆయన కన్యకకు పుట్టాలి అని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కన్యక అన్న స్త్రీ అన్న ఒక్కట కాదా అనేది మనకు తెలియాలి. చాలామంది చెప్తూ ఉంటారు, స్త్రీ అంటే ఏమి, కన్యక అంటే ఏమి, ఇద్దరు ఆడవాళ్ళే కదా అని. ప్రియులారా, జాగ్రత్తగా గమనిస్తే ఆడవాళ్ళని మనము ఏ దశల్లో ఎలా సంబోధిస్తామో, ఎలా పిలుస్తామో ఒకసారి చూడండి. తల్లి గర్భము నుండి పుట్టినటువంటి బిడ్డను పసిపాప అని సంబోధిస్తాం. అలాగే కొన్ని సంవత్సరాలు ఎదిగితే అదే పాపను బాలిక అని సంబోధిస్తాం. అలాగే ఆ బాలిక యవ్వనానికి వస్తే కన్యక అంటాం. ఆ కన్యక మరొక పురుషునికి భార్యగా ఏర్పాటు చేయబడితే ఆమెను స్త్రీ అంటూ ఉన్నాం. ఇప్పుడు గమనించండి, స్త్రీ అన్న కన్యక అన్న ఒక్కటేనా? కాదు. కాదు అని మనుష్య జ్ఞానముతో మనము నిర్ధారించుకోవటం కన్నా స్త్రీకి కన్యకకు ఉన్నటువంటి తేడా బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఆ తేడాను కూడా చూద్దాం. స్త్రీ అనగా పురుషునికి భార్యగా దాంపత్య జీవితము అనుభవించుచున్న వారిని స్త్రీలు అని బైబిల్ నిర్ధారిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని ఈ వాక్యాలను మనము గమనించినప్పుడు స్త్రీ అంటే పురుషునితో దాంపత్య జీవితము అనుభవించే వారిని స్త్రీలు అని మనకు రుజువుపరచబడుతూ ఉన్నది. కన్యక అంటే ఎవరు అనే విషయాన్ని మనం చూస్తే, కన్యక అనగా పురుషుణ్ణి ఎరగనటువంటిది అనేది మనకు తెలియచేయబడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం.
దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. 34వ వచనం కూడా చూద్దాం. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఇప్పుడు గమనించండి, కన్యక అనగా పురుషుణ్ణి ఎరగనటువంటి వాళ్ళని కన్యకలు అని బైబిల్ తెలియచేస్తుంది. కన్యక అనగా పురుషుణ్ణి ఎరగనటువంటి వారిని కన్యకలు అని బైబిల్ నిర్ధారిస్తుంది. ఇప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలనేమో ఆయన స్త్రీ యందు పుట్టాడు అని చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రవచన ప్రకారము కన్యక యందు పుట్టాలి. కనుక యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడా, కన్యకకు పుట్టాడా అన్న ఈ 2 ప్రశ్నలను మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు పుట్టాడే తప్ప స్త్రీకి కాదు. ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడు అని గలతీ పత్రికను బట్టి మనము నిర్ధారించుకుంటే మరొక ప్రశ్న కూడా మనకు ఎదురవుతుంది. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని వాక్యం. ఇప్పుడు గమనించండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును బట్టి యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడు అని ఒకవేళ మనం నిర్ధారించుకుంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ఏమంటుంది అంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని వాక్యం అంటుంది. అంటే యేసుక్రీస్తు కంటే బాప్తిస్మమిచ్చు యోహానే గొప్పవాడా? ఆలోచించండి. పరిశుద్ధ బైబిల్ ఈ రీతిగా మనకు తెలియచేస్తుంది. భూమి మీద పుట్టిన మనుషులలో ఆదాము మొదలుకొని లోకము అంతమయ్యేంత వరకు పుట్టినటువంటి మనుషులలో యేసుక్రీస్తు కంటే ఏ ఒక్కడు గొప్పవాడు పుట్టలేదు. ఎందుకంటే మోసే కంటే గొప్పవాడిక్కడున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడిక్కడున్నాడు అని యేసుక్రీస్తు చెప్పాడు. అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను కంటే యేసుక్రీస్తే గొప్పవాడు అని బైబిల్ తెలియచేస్తున్నది. కనుక గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినటువంటి వాక్యములో తర్జుమాలోపమే తప్ప యేసుక్రీస్తు స్త్రీకి పుట్టలేదు అని మనము నిర్ధారించుకోవచ్చు. తర్జుమా ఎలా చేయబడి ఉండాలో మనం చూడగలిగితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలలో మళ్ళీ మీకు వినిపిస్తాను, గమనించండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలేనని ధర్మశాస్త్రమునకు లోబడెను అను ఈ వాక్యంలో ఆయన అనగా యేసుక్రీస్తు స్త్రీ యందు పుట్టి అనే మాటకు బదులు కన్యక యందు పుట్టి అని వ్రాయబడాలి. తర్జుమా లోపమే తప్ప ఈ వాక్యములో యేసుక్రీస్తు స్త్రీకి పుట్టలేదు అని మనము నిర్ధారించుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తు స్త్రీకే పుడితే యేసుక్రీస్తు కంటే బాప్తిస్మమిచ్చు యోహానే గొప్పవాడు అని మనము ఒప్పుకోవలసి వస్తుంది. అలా ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఖచ్చితంగా మనము తక్కువ చేసిన వారమే అవుతాం, వాక్యానికి విరుద్ధంగా ఆలోచించిన వారం అవుతాం. ఎందుకంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనం ఆయన కన్యకకు పుట్టాలి. కన్యక అంటే పురుషుణ్ణి ఎరగనటువంటి వారు. స్త్రీ యందు పుట్టాడు అని ఒకవేళ మనం నిర్ధారించుకుంటే
భర్తతో దాంపత్య జీవితము కలిగినటువంటి స్త్రీకి పుట్టినవాడు అని నిర్ధారించుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇదేలాగు జరుగును అన్నప్పుడు దూత చెప్పింది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, దేవుని యొక్క శక్తి చేత నీవు గర్భము ధరిస్తావు, ఆయన పరిశుద్ధుడు అని గబ్రియేలు దూత చెప్పినటువంటి మాట కూడా వ్యర్థమవుతుంది. కనుక ప్రియులరా, ఈ గలతీ పత్రికలో ఉన్న 4వ అధ్యాయము 5వ వచనంలో ఆ 4వ వచనంలో ఉన్న విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ తర్జిమా ఎలా ఉండాలి? ఆయన కన్యక యందు పుట్టి అని వ్రాసి ఉండింటే ఏ సమస్య లేదు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలలో ఉన్న ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, చదివి అలాగే విడిచిపెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన స్త్రీ యందు పుట్టాడు అని అంటే ఇంత సమస్య ఉంటుంది. స్త్రీ అంటే ఎవరు? భర్తతో దాంపత్య జీవితం కలిగి జీవించేటటువంటి వాళ్ళని స్త్రీలు అంటూ ఉన్నాం. అదే బైబిల్ నిర్ధారిస్తుంది. యేసుక్రీస్తు నిజంగా భార్యాభర్తల దాంపత్య జీవితానికి పుట్టాడంటే కాదు. పైగా ప్రవచనము ఆయన కన్యకకు పుట్టాలి అన్నది ప్రవచనం. కాబట్టి యేసుక్రీస్తు స్త్రీకి కాదు పుట్టినది, యేసుక్రీస్తు స్త్రీ సంతానం కాదు, కన్యకకు పుట్టాడు. మరి యేసుక్రీస్తు ఎవరి సంతానము అని మనం ప్రశ్నించుకుంటే అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఈ రీతిగా తెలియచేస్తుంది, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు కాకుండా నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తే. ఈ వాక్యాన్ని బట్టి మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు స్త్రీ సంతానమా అబ్రహాము సంతానమా అన్న ప్రశ్నకు యేసుక్రీస్తు అబ్రహాము సంతానము అని నిర్ధారించుకోవాలి. యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడా కన్యకకు పుట్టాడా అంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు పుట్టాడే తప్ప స్త్రీకి పుట్టలేదు. ఒకవేళ గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను బట్టి ఆయన స్త్రీకి పుట్టాడు అని అంటే ఇన్ని ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను కూడా మనము అవమానపరిచిన వారం అవుతాం. ఎందుకంటే స్త్రీ అంటే దాంపత్య జీవితంతో జీవించేటటువంటిది అని. యేసుక్రీస్తు దాంపత్య జీవితానికి పుట్టడం కాదు, కన్యకకు పుట్టాడు అని బైబిల్ నిర్ధారిస్తుంది. కాబట్టి ఈ 4వ అధ్యాయము 4-5 వచనాలలో తర్జిమాలోపము ఉన్నది. దీనిని సరి చేసుకొని యేసుక్రీస్తు స్త్రీ సంతానం అంటే కాదు, యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు అని మనము నిర్ధారించుకోవాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఈ మాటను మీరు గమనించి యేసుక్రీస్తు స్త్రీ సంతానమా అబ్రహాము సంతానమా అని అంటే యేసుక్రీస్తు అబ్రహాము సంతానము. యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడా కన్యకకు పుట్టాడా అంటే యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు, స్త్రీకి కాదు అని మనము నిర్ధారించుకోవాలి. ఇదే విషయంలో మరొక మాటను కూడా మీకు తెలియచేయాలి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మణిమ మీద కొట్టుదు అని చెప్పినటువంటి ఈ వాక్యము చాలామంది ప్రవచనము అది యేసుక్రీస్తును గూర్చి చెప్పబడినది అని ఒక తప్పుడు బోధలో నడిపిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు గూర్చి ఈ ప్రవచనము చెప్పబడింది అని అనుకుంటే మళ్ళీ ఈ వాక్యాన్ని చదువుతా గమనించండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. గమనించారా? సర్పముతో దేవుడు చెబుతున్న మాట నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అని చదువుతూ ఉన్నాం. ఇక్కడ స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తే,
దేవుడు అనాది కాలంలోనే యేసుక్రీస్తుని గూర్చి ప్రవచనం పలికాడు అని తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది ప్రవచనం కాదనేది మొదట మీరు గుర్తించాలి. ఎందుకంటే ప్రవచనానికి శాపానికి తేడా తెలిసి ఉండాలి. ఈ 15వ వచనంలో శాపము మాత్రమే వ్రాయబడింది, ప్రవచనం కాదు. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యము శాపము, గమనించండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పినటువంటి ఈ యొక్క వాక్యము శాపము, ప్రవచనం కాదు. చాలామంది ప్రవచనం అనుకొని స్త్రీ సంతానం అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలను బట్టి స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తే అన్న భ్రమలోనికి వెళుతూ ఉన్నారు. యేసుక్రీస్తు స్త్రీ సంతానం అని అంటే బాప్తిసమిచ్చు యోహాను కంటే యేసుక్రీస్తు తక్కువ వాడుగానే భావించాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానమా? కానే కాదు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన ఈ వాక్యము శాపమే తప్ప ప్రవచనం కాదు. ఈ విషయాలు మీరు గమనించి సత్యమందు బలపడాలని దేవునిని కోరుకుంటున్నాను. దేవుడి అట్టి కృప మీకు దయచేయునుగాక. ఆమేన్.